మంచి తొవ్వల పోవాలి, మంచి పనులే చేయాలి. ఉత్తగనే బీపీ పెంచుకోవద్దు. గుళ్ళు గోపురాలు తిరిగితే పానం నిమ్మలం ఉంటది. పలానా పూజలు చెయ్యాలి, దోషానికి పలానా పరిహారం చేయాలని శుద్ధులు చెప్తుంటారు. బాబాలు స్వామీజీలంటే గింత వరకే. కానీ ఓ స్వామీజీ ఉన్నాడుల్లా దేశంలోనే కాదు దునియాలనే ఫేమస్. గిరి ఇంకో లెక్క. అబద్ధాలు చెప్పినందుకు అరెస్ట్ వారెంట్ దాకొచ్చింది రామ్దేవ్ బాబా వారి ముచ్చట. కరోనా టైంలో పతంజలి కంపెనీ గోళీలు మింగితే వైరస్ తోక వీక్తది, పలానా గోళీలు వేసుకుంటే షుగర్ మాయమైతది అని గొప్పగా ప్రచారం చేసిండు. అడ్వర్టైజ్మెంట్లు గిట్లా తీసిండు. ఇగేముంది, మనోళ్ళు ఎగవడి కొంటే పతంజలి కంపెనీకి పైసలే పైసలు, కోట్ల రూపాయలు కుమ్మిండ్రు. నీ అంగనే గా మందుకు అంత పవర్ ఉందా అని కేరళలో ఓ డాక్టర్ టెస్టులు చేస్తే ఉత్తదే అని తేలే వరకు కోర్టుకు పోయిండు. 5 రోజుల కిందట ఎంక్వైరీకి రమ్మంటే బాబా వారు డుమ్మా కొట్టినందుకు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది కోర్టు. అట్లనే పతంజలి కంపెనీ ఓనర్ బాలకృష్ణ సారుకు సుత ఇద్దరు కలిసే ఈ కంపెనీని నడుపుతుంటే వెనకాల సారు ముంగట బాబా వారు యోగా గురువాయే. మంచి మంచి ఆసనాలు వేసుకుంటా కమ్మగా తీయగా మాట్లాడుకుంటా ఫుల్ పబ్లిసిటీ చేస్తాడాయే. సాముల వారు చెప్పిండని చాలా మంది కొంటారు. అంతేకాదుల్లో ఇంగ్లీష్ మందు ఉత్త వేస్ట్ అని ప్రచారం చేసినందుకు ఆ కేసు సుప్రీంకోర్టు దాకా పోతే సారీ మళ్ళీ పరట్ల చెప్పా అంటే ఇడిచిపెట్టింది. ఇక ఇప్పుడు కేరళ కోర్టుకు ఏం చెప్తాడో గాని పతంజలి కంపెనీ 3 నెలలనే 10,000 కోట్ల బిజినెస్ చేసిందంటే చూడుండ్రిగా.